ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, అక్టోబర్ 27 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనం. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచాను. వ్యాఖ్యానాంశం: మీరు దుర్బీజుల నిర్భీతుల. వ్యాఖ్యానాంశం: మీరు దుర్బీజుల నిర్భీతుల. వ్యాఖ్యానం: నెమ్మదిగా జీవించాలని అందరం సహజంగా కోరుకుంటాం. తొందర, హింస, బాధ, నొప్పి, వేదన అనేవి మాకు ఇష్టం అంటారు కొందరు. అయితే అవి వస్తేనే తప్ప దీవెన మనది కానేరదు. పెండ్లైన ఆ క్రొత్త భార్య నాకు పిల్లలు కావాలి కానీ నొప్పి మరియు ప్రసవ వేదన వద్దంటే సరిపోతుందా? నా భూమి దండిగా పండాలి కానీ ఎండలో దున్నే పని మాత్రం నాకు రాకూడదని రైతు పలికితే అబ్బుతుందా? చేపలు చిక్కాలి గాని సముద్రానికి వెళ్ళి కష్టపడి వల వేయను అని బెస్తవాడంటే ఎట్లా? సీసాలో కొన్ని గోధుమ గింజలు వినోదంగానే నిలిచాయి, అవి అలాగే వృద్ధి అవుతుందా? అవి భూమిలో పడి చస్తేనే తప్ప హెచ్చింపు రాదు కదా. అలాగే క్రీస్తు కూడా పరలోకంలో నిలిచిపోయి ఆ దేవదూతల ఆరాధనలో మాత్రం తృప్తిపడి నాకు బెత్లెహేము వద్దు, మరియ గర్భము వద్దు, ఆకలి దప్పులు వద్దు, ఆఖరికి ఆ శిలువ శ్రమలు కూడా వద్దు అని చెప్పి ఉంటే ఎట్లుండేది? కనుక హింస మంచిది, శ్రమ మంచిది, వేదన మంచిది, భూమిలో పడి ఆత్మీయంగా చచ్చేది మంచిది. క్రీస్తును నమ్మిన తర్వాత కూడా కొండలో నుండి కొండలోకి పోయబడటం మంచిది. పుటంలో పడి మస్టు పోగొట్టుకుంటేనే అది మంచిది. ఆయన వలన శాసింపబడుట మంచిది. దీనికి సమ్మతించరా? క్రొత్త జన్మ పొందిన దేవుని పిల్లలందరూ క్రమశిక్షణను పొందాలి, లేదా వారు కుమారులు కారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. దుర్బీజులనే పదానికి దూరంగా తొలగిపోవుడి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.